సైడ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఒక స్మాల్ బట్ సీరియస్ అలర్ట్ అయితే మీకోసం. ఇంటర్న్షిప్స్ కి ఎవరైతే అప్లై చేసుకోవట్లేదో వాళ్ళకి కెరియర్ లో ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది ఉండదు. అలానే ఈ ఫ్లిప్కార్ట్ గుడ్ 7 లాంటి గోల్డెన్ ఛాన్స్ ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళకి జాబ్ కోసం వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయడం తప్పు బ్రో. 6 lakhs ప్రైజ్ మనీ, ప్రీ ప్లేస్మెంట్ ఛాన్స్ అండ్ టాప్ లెవెల్ ఫ్లిప్కార్ట్ విజిబిలిటీ ఇలాంటి ఛాన్సెస్ అన్ని మీ దగ్గరకు వస్తూ ఉంటే ఈ హ్యాకథాన్ ని సీరియస్ గా తీసుకోండి. ఈ వీడియోలో ప్రిపరేషన్ గైడ్ లైన్స్, రియల్ టిప్స్ అన్ని కవర్ చేస్తున్నాం. కాకుండా చూడండి. అలానే మనం డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. దీని వల్ల మీరు ఇలాంటి జాబ్ అప్డేట్స్ తో పాటు ఇలాంటి మీకు యూజ్ అయ్యి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, కరెంట్ ట్రెండింగ్ లో టాపిక్స్ అయితే మిస్ అవ్వకుండా అప్డేటెడ్ లో అయితే ఉంటారు. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫై చేసుకోవడం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇతని టైంలో అయితే అప్లై చేసుకోవచ్చు జాబ్స్ కన్నిటికి. ఇప్పుడు మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఈ ప్రిపరేషన్ గైడ్ లైన్స్ అనేది మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాం మేము మా FLM నుంచి. సో తప్పకుండా అందరూ అయితే చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మనకి అసలు ఈ ఫ్లిప్కార్ట్ గ్రిడ్ లో ఏముంది అనేది చూసుకుంటే కనుక 6 lakhs ప్రైజ్ మనీ అయితే ఉంది. దానితో పాటు ఇంటర్న్షిప్స్ అండ్ ఫుల్ టైమ్ రోల్స్ ఫ్లిప్కార్ట్ అయితే మీరు సెక్యూర్ చేసుకునే ఛాన్స్ అయితే మీకు 100కి 100% ఉంది. అలాగే ఫీచర్ అమాంగ్ ద టాప్ టెక్ టాలెంట్స్ ఇన్ ఇండియా అనే ఛాన్స్ కూడా మీకు ఉంది అనమాట. సో లైవ్ కేస్ స్టడీస్ ని సాల్వ్ చేసి దట్ రిఫ్లెక్ట్స్ రియల్ ఛాలెంజ్ ఫ్లిప్కార్ట్ ఇంజనీర్స్ ఫేస్ డైలీ అనమాట. ఈ కాంపిటీషన్ లో మీరేం చేస్తారంటే రియల్ లైఫ్ ఛాలెంజెస్ లో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అలాంటి లైవ్ కేస్ స్టడీస్ అయితే మీరు సాల్వ్ చేసి ఈజీగా అయితే ఈ కాంపిటీషన్ లో విన్ అయిపోవచ్చు. మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అయ్యండి ఆర్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు అంటే కనుక ఈ కాంపిటీషన్ అనేది మీకోసం అనేది డిజైన్ చేస్తారు. ఇది మీ స్కిల్స్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడానికి, మీ స్కిల్స్ ని చూపించుకోవడానికి, మీ థింకింగ్ ఛాలెంజ్ చేయడానికి, అలాగే మీ కెరియర్ డోర్స్ కోసం ఓపెన్ చేయడానికి అయితే ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ అవ్వద్దు. అలానే ఇప్పుడు నేను ప్రిపరేషన్ లోకి వెళ్దాం. అసలు రౌండ్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అని ఫస్ట్ స్టార్టింగ్ చూద్దాం. రౌండ్ 1 చూసుకుంటే ప్రొఫైల్ బేస్డ్ స్క్రీనింగ్ అనమాట. ఫస్ట్ మనం జాబ్స్ కి అప్లై చేసిన ఇలాంటి హ్యాకథాన్స్ కి అప్లై చేసినా కానీ మనకి ఫస్ట్ మెయిన్ బేస్డ్ ఏంటంటే కనుక రెజ్యూమ్ అనమాట. ఈ రెజ్యూమే స్క్రీనింగ్ కనుక మనం ఫెయిల్ అయితే కనుక మనం నెక్స్ట్ రౌండ్ కి అయితే వెళ్ళలేము. సో మన రెజ్యూమ్ అనేది ఎప్పుడు టాప్ అండ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే రెజ్యూమే ప్లస్ అకాడమిక్ ప్లస్ ప్రాజెక్ట్ బేస్డ్ షార్ట్ లిస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా ఇదైతే చూసుకుని మీరైతే మీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అలానే రౌండ్ నెంబర్ 2 చూసుకుంటే ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ 90 minutes అయితే ఉంటుంది. దీనిలో చూసుకుంటే DSA ప్రాబ్లమ్స్ ఆన్ హ్యాకర్ ర్యాంక్ ఆర్ కోడింగ్ ప్లాట్ఫామ్ లో అయితే ఉండొచ్చు. అలానే రౌండ్ నెంబర్ 3 చూసుకుంటే కనుక కేస్ స్టడీ ప్లస్ కోడ్ సబ్మిషన్ అనమాట. అంటే మీకు డైరెక్ట్ కేస్ స్టడీ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మీరు బేస్ చేసుకుని మీరైతే దాన్ని సాల్వ్ చేయడానికి కోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి చూసుకుంటే రియల్ వరల్డ్ టెక్ ప్రాబ్లమ్ ప్లస్ సొల్యూషన్ ఆర్కిటెక్చర్ ప్లస్ వర్కింగ్ కోడ్ అనమాట. ఈ రౌండ్ నెంబర్ 4 చూసుకుంటే కనుక నేషనల్ ఫినాలే అనమాట. అంటే నేషనల్ వైడ్ గా అయితే ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్. మీరైతే హెడ్ క్వార్టర్స్ కి వెళ్తారు బెంగళూరులో ఉండే ఫ్లిప్కార్ట్ కి. ఇది వచ్చేసరికి టీమ్ బేస్డ్ ప్రోటోటైప్ డెమో అనమాట. సో ఇవి అయితే రౌండ్స్ మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఫేజ్ 1 లో చూసుకుంటే ఫౌండేషన్ బిల్డింగ్. ఫస్ట్ 1 to 2 weeks మనం ఏం చేద్దామంటే ఫౌండేషన్ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనం మెయిన్ గా ఫోకస్ చేసిన లాంగ్వేజెస్ ఏమున్నాయంటే ప్రైమరీగా C++, జావా ఆర్ పైథాన్. ఈ 3 లాంగ్వేజెస్ లో మీరు ఏదో ఒక దాంట్లో కంపల్సరీగా మీరు ఫౌండేషన్ అయితే బిల్డ్ చేసుకున్నారంటే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ మీరు ఇందులో మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఊప్స్ అండ్ స్టాండర్డ్ లైబ్రరీస్ లో అయితే మీరైతే చాలా కంఫర్టబుల్ గా ఉండాలి. అదైతే మర్చిపోద్దు. మీరు దీంట్లో చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే కీ టాపిక్స్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ DSA లో ఏంటంటే కనుక అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్స్, స్టాక్స్ అండ్ క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, హ్యాష్ మ్యాప్స్, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్, స్లైడింగ్ విండోస్, 2 pointer, సార్టింగ్ అండ్ సర్చింగ్ ఆల్గరిథమ్స్, గ్రీడీ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనమాట. ఇవి DSA లో మెయిన్ గా చూసుకోవాల్సిన టాపిక్స్. మీరు తప్పకుండా ఇవైతే చూసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు ఫేజ్ 2 లోకి వెళ్దాం. ఫేజ్ 2 లో చూసుకుంటే కనుక వీక్ 3 నుంచి 5 వరకు మనం ప్లాన్ చేసుకుంటే కనుక మాస్టరింగ్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనమాట. మనం ప్రోగ్రామింగ్ లో మనం ఎంత ఈజీగా సాల్వ్ చేయగలుగుతున్నాం అనేది మనం చూసుకోవాలి. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ మనం ప్రాక్టీస్ చేయాలంటే మనకంటూ కొన్ని ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ప్రొవైడింగ్ లో ఉన్నాయి. సో అక్కడ ఉన్న ప్రొవైడింగ్ లోనే మేము కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాం. ఆర్ఎల్స్ మీరు వేరే ఇంకేమైనా ప్లాట్ఫామ్స్ లో మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు అందులోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంట్లో ఇష్యూ ఏమీ లేదు. ఇక్కడ మేమైతే కొన్ని ప్రొవైడ్ చేసాం. సో ఇవైతే ఎగ్జాంపుల్ గా మేము మీకు ఇస్తున్నవి. అలానే ప్రాక్టీస్ స్ట్రాటజీ చూసుకుంటే కనుక 2 to 3 ప్రాబ్లమ్స్ డైలీ సాల్వ్ చేయండి. అది కూడా ఎలా అంటే ఈజీ, మీడియం, హార్డ్.
ఈజీలో ఒక 2233, మీడియం లో ఒక 2233, హార్డ్ లో ఒక 2233 ఇలాగా మీరు సాల్వ్ చేస్తే కనుక మీరైతే ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు మీ కోడింగ్ ప్రోగ్రామింగ్ ని. అలానే ఫోకస్ ఆన్ టైం కాంప్లెక్సిటీ. మీరు ఎంత ఈజీగా కోడ్ చేస్తున్నారు అనే దానికంటే మీరు ఎంత టైంలో ఎంత వరకు కోడ్ చేశారు, ఎంత మెయిన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు అనేది ఇంపార్టెంట్. సో మనకి కోడింగ్ తో పాటు టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే లెర్న్ టు ఆప్టిమైజ్ కోడ్. మనం కోడ్ ఎంత పెద్దది రాసామని కాదు, ఎంత తక్కువ టైంలో ఎంత తక్కువ ప్రాబ్లమ్ ని ఎంత ఈజీగా సాల్వ్ చేసాం అనేది ఇంపార్టెంట్. సో కోడింగ్ అనేది ఎప్పుడు సింపుల్ గానే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అది అటెంప్ట్ టైమ్డ్ కంటెస్ట్ అంటే మీరు టైం లిమిట్ పెట్టుకుని మీరు అట్ లిమిట్ లోనే ఎంతవరకు కోడ్ ని సాల్వ్ చేశారు అనేది మీరు స్ట్రాటజీగా చూసుకోవచ్చు. సో దాని వల్ల మీకు ఈజీగా అయితే ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పుడు ఫేజ్ 3 చూసుకుందాము. దీంట్లో కేస్ స్టడీ ప్లస్ ఆర్కిటెక్చర్ అంటే వీక్ 7, 6th 7th నుంచి మనం చూసుకుంటే కనుక ఈ 2 weeks లో మనం కేస్ స్టడీ ఆర్కిటెక్చర్ ఇది ఏంటి అనేది చూద్దాం. అయితే ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం చెప్తున్నాం అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సిమిలర్ టు ఎన్ యాక్చువల్ ఫ్లిప్కార్ట్ యూస్ కేస్. అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ యూస్ చేసుకునేది మనకి ఒక ప్రాబ్లం కింద ఇస్తారు. అది మనము ఎలా దాన్ని స్టడీ చేస్తున్నాం, ఎలా దాన్ని బిల్డ్ చేస్తున్నాము, ఎలా దాన్ని సాల్వ్ చేస్తున్నాం అనేది చూస్తారు అనమాట. ఎగ్జాంపుల్ కార్ట్ ఆప్టిమైజేషన్, డెలివరీ, ఈటీఎస్, ప్రొడక్ట్ సర్చింగ్, ఇండెక్సింగ్ ఇలాంటివి అనమాట మీకు ఇచ్చేది. దీనికి ఏం ప్రిపేర్ అవ్వాలి అనేది చూసుకుంటే కనుక సిస్టమ్ డిజైన్ బేసిక్స్, లో లెవెల్ డిజైన్ ఫర్ బ్యాక్ ఎండ్ అనమాట. అలానే ఏపీఐ డిజైన్ అనమాట, రెస్ట్ఫుల్ ఏపీఎస్, జేసన్ స్ట్రక్చర్ ఇలాంటివన్నీ మీరు చూసుకోవాలి కంపల్సరీగా, చాలా ఇంపార్టెంట్ అవి. అలాగే డేటాబేస్ స్కీమా డిజైన్ అయితే చూసుకోవాలి. అందులో ఏమొచ్చి MySQL, NoSQL బేసిక్స్ ఇలాంటివన్నీ మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే మీరు క్లీన్ కోడ్ ప్రాక్టీస్ అయితే కంపల్సరీగా ఉండాలి. లేదు జస్ట్ మనం టాపిక్స్ చూసుకుని కోడ్ చేయం, మేము డైరెక్ట్ గా వెళ్ళిపోతాం అని అంటే అస్సలు అవ్వదు. సో డాక్యుమెంటేషన్ అండ్ యూఏ మాకప్స్ కూడా చూసుకోవాలి. ఇది ఆప్షనలే బట్ యూస్ఫుల్ అనమాట. అన్ని ప్రిపేర్ అయి వెళ్ళామంటే అక్కడ ఎలాంటి ఇస్తారో తెలియదు మనకి, ఈజీగా మనం అయితే క్రాక్ చేయొచ్చు ఒకవేళ ఇలాంటి వాటిపైన మనకి ఇస్తే కనుక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా కేస్ స్టడీ అయితే చూద్దాము. ప్రాబ్లం వచ్చేసి డిజైన్ ఏ విష్ లిస్ట్ ఫీచర్ ఫర్ ఫ్లిప్కార్ట్ వేర్ యూజర్స్ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ప్రొడక్ట్స్, సీ ప్రైస్ డ్రాప్స్ అండ్ గెట్ నోటిఫికేషన్స్. ఇలాంటి ఒక కేస్ స్టడీ మీకు ఇచ్చారంటే మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయగలరు అనేది ఫస్ట్ థింక్ చేయండి. థింక్ చేసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా మీకు బాగా ప్రిపేర్ అయిన కోడింగ్ లాంగ్వేజ్ లో మాత్రమే. కొత్తవి అక్కడ ట్రై చేస్తాను, ఇది కొత్తగా నేర్చుకున్నాను అంటే కనుక అక్కడ టైం అయిపోతుంది. సో మీరు ఏదైనా ఒక దాని మీద గ్రిప్ అయితే తీసుకోండి. అలాగే సబ్మిషన్ చూసుకుంటే కనుక ఫంక్షనల్ కోడ్, బ్యాక్ ఎండ్ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అలాగే డిజైన్ డాక్యుమెంట్ పీపీటీ ఆర్ పీడిఎఫ్ లాగా అయితే చూస్తారు వాళ్ళు. ఎక్స్పెక్టెడ్ సబ్మిషన్ వచ్చేసరికి లేదా ఆర్కిటెక్చర్ డయాగ్రామ్, యూఎంఎల్ ఆర్ ఫ్లో లా అయితే సబ్మిషన్ ఉంటుంది. ఇక్కడ లెర్న్ ఫ్రమ్, ఇక్కడ మీకు అయితే కొన్ని ప్రొవైడ్ చేస్తాం. లెర్న్ ఫ్రమ్ గిట్ హబ్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాం. అలాగే యూట్యూబ్ కొన్ని ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో అయితే చూడండి, ఇవి ఎగ్జాంపుల్ గా బేసిక్ గా ఇచ్చాము. అలాగే ఫేజ్ 4 చూసుకుంటే కనుక నేషనల్ ఫినాలే అనమాట. ఇది ఫైనల్ వీక్ బిఫోర్ ఈవెంట్ అనమాట. ఈ వీక్ చూసుకుంటే కనుక మీకు కీ స్కిల్స్ డి డెమాన్స్ట్రేట్. ఇక్కడ మనం ఏ స్కిల్స్ ని డెమాన్స్ట్రేట్ చేయగలం అనేది చూసుకుంటే కనుక టీమ్ వర్క్, కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ మెయిన్. దేనికైనా మెయిన్ ఇంపార్టెంట్ అదే కమ్యూనికేషన్ స్కిల్స్. అలాగే టీమ్ వర్క్ అనమాట. మనం టీమ్ తో ఎలా వర్క్ చేస్తున్నాం, ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం, మన స్కిల్స్ ని మనం ఎలా ఎన్హాన్స్ చేసి చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మెయిన్ అండ్ ఫోర్ మోస్ట్ స్కిల్ అనమాట. అలాగే క్లియర్ ఆర్టికులేషన్ ఆఫ్ యువర్ ఆర్కిటెక్చర్ అండ్ లాజిక్, అంటే మీ లాజిక్ ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారని చూస్తారు. అలాగే లైవ్ డెమో ఆఫ్ ప్రోటోటైప్ అయితే లైవ్ డెమో అయితే చూపించాలి. అలాగే స్కేలబిలిటీ అండ్ రియల్ వరల్డ్ అప్లికబిలిటీని కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. అలాగే క్రియేటివిటీ ఇన్ ఫీచర్స్ ఆర్ యూఎక్స్. ఈ యూఎక్స్ లో మీ క్రియేటివిటీని అయితే ఫుల్ గా యూస్ చేసేసుకోండి. అలాగే టెక్స్ట్ సజెషన్స్ చూసుకుంటే కనుక బ్యాక్ ఎండ్ వచ్చేసరికి నోట్ జేఎస్, ఫ్లాస్క్ ఆర్ డిజైన్ అనమాట. ఫ్రంట్ ఎండ్ చూసుకుంటే ఆప్షనల్, ఇది రియాక్ట్ జేఎస్ ఆర్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఇలా యూస్ చేయొచ్చు. డేటాబేస్ చూసుకుంటే MongoDB, PostgreSQL అండ్ Firebase అనమాట. ఇవి టెక్ సజెషన్స్ మేమైతే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు బోనస్ టిప్స్ ఏంటంటే రెజ్యూమే. ఫస్ట్ రౌండ్ లో మీ రెజ్యూమే స్క్రీనింగ్ అవ్వాలంటే మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ చేసి ఉంటే దాన్ని హైలైట్ చేసుకోండి, లేదా పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసి ఉంటే దాన్ని ఎన్హాన్స్ చేసి రెజ్యూమేలో పెట్టండి. అలాగే ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్స్ కూడా మీరు చేసి ఉంటే కనుక అవి కూడా మీ రెజ్యూమేలో అయితే మీరు నోట్ చేస్తే కనుక అది ఈజీగా స్క్రీన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే మీ గిట్ హబ్ లింక్స్ ని అయితే లైవ్ డెమోస్ ని ఇఫ్ పాసిబుల్ అయితే ఇంక్లూడ్ చేయడం అయితే మర్చిపోవద్దు. అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవడానికి. అలాగే మెన్షన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అచీవ్మెంట్స్, ఎగ్జాంపుల్ లీడ్ కోడ్ రేటింగ్స్ అండ్ కాంటెస్ట్. మీరు ఏదైనా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, లేదంటే ఇలాంటి లీడ్ కోడ్ ప్లాట్ఫామ్స్ లో మీరు రోజు డైలీ మీరు కోడ్ చేస్తున్న దాంట్లో అయితే మీకు రేటింగ్ వస్తూ ఉంటుంది కదా. సో అవి అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. దాని వల్ల మీకు ఈజీగా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే సాఫ్ట్ స్కిల్స్ ప్రాక్టీస్ మాక్ ఇంటర్వ్యూస్ విత్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ మీకు ఎవరైతే క్లోజ్ అండ్ రిలేటివ్ గా ఉంటారో వాళ్ళతో అయితే మీరు సాఫ్ట్ స్కిల్స్ ఈజీగా ప్రాక్టీస్
చేయండి. సో దీని వల్ల మీరు కాంపిటీషన్ కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా ఉంటారు, టెన్స్డ్ గా ఫీల్ అవ్వరు. అలానే ప్రిపేర్ ఫర్ హెచ్ఆర్ ప్లస్ టెక్ డిస్కషన్ ఇఫ్ సెలెక్టెడ్ ఫర్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ఒకవేళ మీకు కనుక ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ వచ్చింది అని అంటే హెచ్ఆర్ ప్లస్ టెక్ డిస్కషన్ అయితే ఉంటుంది. సో దీనికైతే మీరు ఫుల్ ప్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండండి, ఎందుకంటే మీదే కాబట్టి ఆ ఛాన్స్. అలానే టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. 2 hours పర్ డే కోడింగ్ చేస్తే 1 hour పర్ డే సిస్టమ్ డిజైనర్ ప్రాజెక్ట్స్ చూడండి. అలా వీకెండ్స్ వచ్చేసరికి కేస్ స్టడీ ప్రాక్టీస్ ఆర్ మాక్ సబ్మిషన్స్ అయితే చూడండి. ఇదండి మేము మీకు ఇచ్చే ప్రిపరేషన్ గైడ్ లైన్స్. సో ఇది అయితే మీరు మిస్ అవ్వద్దు. నిజం చెప్పాలంటే ఇంటర్న్షిప్స్ అండ్ హ్యాకథాన్స్ ని వదిలేస్తే జాబ్స్ కాల్స్ రావటం కాదు కదా, మీ రెజ్యూమే సైలెంట్ మోడ్ లో పోతుంది అనమాట. ఇలాంటి ఫ్లిప్కార్ట్ గ్రిడ్ 7.2 ఒక ఛాన్స్ కాదు, ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. ప్రిపరేషన్ అంటే కోడింగ్ మాత్రమే కాదు, సిస్టమ్ థింకింగ్, టీమ్ వర్క్ అండ్ ఐడియాని సెల్ చేయడం కూడా ఉండాలి. సో June 30th లాస్ట్ డేట్ అనమాట. లింక్ కింద అయితే ఇచ్చాము, ఈ లింక్ ను అప్లై చేయండి. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దు. మీ డ్రీమ్ జాబ్ ఒక సబ్మిషన్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరికైతే యూజ్ అవుతుందో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.